హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియో ఏంటనేది మీరు ముందే థంబ్నెయిల్లో చూసుంటారు. ఇక వీడియోలోకి వచ్చేస్తే, ఇవాళ మా గ్రామదేవత శంకులమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ చేసిన రోజు సందర్భంగా మా గ్రామస్తులంతా కలిసి ఒక పండగలా జరుపుకున్నామండి. మా గిరిజన ఆదివాసీ ప్రాంతాలలో ప్రతి గ్రామానికి ఒక గ్రామదేవత అనేది ఉంటుందండి. ముందుగా మా గ్రామదేవత పూజకై మా ఊరు ఆడతల్లులు కల్లాపు జల్లి ముగ్గులు వేసి అలంకరణ చేయడం జరిగింది. అలాగే మా ఊరు పంతులు ఇద్దరు కలిసి పూజ చేయుటకై పూజ సామాన్లు సిద్ధం చేస్తున్నారు. అది చూసుకోవచ్చు మీరు. పూజ సామాన్లన్నీ సిద్ధం చేసేసరికి మా గ్రామస్తులంతా వచ్చి పూజలో కూర్చున్నారండి. అలాగే పూజ అయిపోయిన తర్వాత మా గ్రామ పెద్దలు మరియు యూత్ అందరూ కలిసి అన్న సంతర్పణ కార్యక్రమం అనేది ఏర్పాటు చేశారండి. మా గ్రామంలో ఏ పండగ అయినా సరే చిన్నలు పెద్దలు అలాగే యూత్ అందరు కలిసి ఒకే దగ్గర కలిసికట్టుగా కలిసి వంట చేస్తామండి.
వంట చేయడం కూడా అయిపోయిందండి. వంట అయిపోయిన తర్వాత పూజ కూడా ఎలాగో అయిపోయింది కాబట్టి గ్రామస్తులు అంతా కలిసి వచ్చి అన్న సంతర్పణ కార్యక్రమానికి పాల్గొన్నారండి. దాని తర్వాత మా పెద్దలు కొంతమంది వచ్చి గ్రామదేవత కోసం చెప్పడం జరిగింది. వాళ్ళ మాటల్లో వినండి. అందరికీ నమస్కారం అండి. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మండలం రెడపల్లి పంచాయతీ పురాయిమెట గ్రామంలో గత పూర్వం నుంచి సంవత్సరాలుగా ఆనవాయితీగా ఇక్కడ శంకుదేవుడు అనేది మనకు వెలిసి ఉన్నది. ఇది సాక్షాత్తు సంవత్సరాలు అంటే 100 సంవత్సరాల చరిత్రలో ఇది ఒకటి మాకు నిలబడింది. ఎందుకంటే ఇక్కడ శంకు మాను దగ్గర శంకుదేవత అనేది ఇక్కడ వెలిసి ఉంది. ఈ మాను ప్రాంగణంలో అలాగా ఎప్పటికీ అలాగా జీవకళలాగా ఉంటూ ఇక్కడ ఒక నాగదేవత కూడా అప్పుడప్పుడు కనిపిస్తుంటుంది. ఇదేంటంటే గ్రామదేవత అనేది ఖచ్చితంగా వీళ్ళకు ఒక నమ్మకం. గ్రామస్తులందరూ కూడా ప్రతి సంవత్సరం ఈ నెలలో ఆనవాయితీగా చేస్తున్నాం. ఎందుకంటే మనకు ఎలవేల్పులు ఇంటి పని అందు బయట పని అందు ఎక్కడ వెళ్ళినా సరే సాక్షాత్తు దేవుడు కాపాడాలని చెప్పేసి మనం దీన్ని నమ్ముకుంటూ ప్రతి సంవత్సరం ఇక్కడ అందరూ కూడాను భక్తి శ్రద్ధలతో తల్లులు పిల్లలు పెద్దలు చిన్నలు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమానికి పాల్పంచుకోవడం జరుగుతుంది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన గ్రామ దేవత అయినట్టు దేవుడిని మనము ఈరోజు పండుగ జరుపుకుంటున్నాము. మన గత 2-3 సంవత్సరాల నుండి మనం అప్పటి నుండి చేస్తున్నాను మనం ఘనంగా జరుపుకోవడానికి అప్పుడు ప్రారంభించి మళ్ళీ ఈ సంవత్సరం కూడా మనం స్టార్ట్ చేసి గ్రామ పెద్దలందరూ కలిసి ఈ రోజంతా కూడా మనము శంకుదేవుడిని మనము ఘనంగా జరుపుకుంటున్నాము. ఇది మన గ్రామానికి ముఖ్యమైన దేవత పండగ అని విశ్వసిస్తూ మరి అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మండలం ఇరడాపల్లి పంచాయతీ తురాయిమెట్ట గ్రామంలో వెలిసిన శంకులమ్మ తల్లికి ముందుగా ధన్యవాదాలు. మేము ఈ గ్రామస్తులము. మరి మా తురాయిమెట్ట అనేది చిన్న గ్రామము. గతంలో మాకు తెలిసినట్టు మేము చిన్నపిల్లలు ఉన్న నుంచి కూడా మా పూర్వీకులు, మా తండ్రులు, తాతలు, మా పూర్వీకులు ఇక్కడ గ్రామదేవతను పూజించేవారు. ఈ గ్రామదేవత తర్వాత మా గ్రామంలోనే శ్రీ 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 నీలకంఠేశ్వర స్వామి అనే దేవాలయం మరి గురువుగారు లాడ్లపుట్టు నుంచి ఇచ్చేసి బోడింగి రామ్మూర్తి గురుగారు అక్కడ శివాలయం అనేది స్థాపించడం జరిగింది. మాకు తెలిసినట్టే మేము 1997 సంవత్సరం నుండి అక్కడ శివాలయంలో పండుగ చేస్తూ ఆ శివాలయం రోజునే గ్రామదేవత అయిన మా శంకులమ్మ తల్లికి కూడా ఇక్కడ లైటింగ్ వేసి మేము కొద్దిగా చదువుకున్న కుర్రోలు ఎక్కువ అయిన తర్వాత ఎక్కువ మంది ఎడ్యుకేషన్ అయిన తర్వాత పురుకులు అయిన మా పెద్దలకి సహకరిస్తూ మేము ఇప్పుడు దాకా ఈ శంకులమ్మ తల్లిని సంవత్సరానికి ఒకసారి పూజ కార్యక్రమం చేస్తున్నాము. మరి ఇక్కడ పూర్వము మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇక్కడ మాకు ఈ చెట్టు ఉండింది, శంకు చెట్టు ఉండేది. ఆ శంకు చెట్టు పళ్ళు పడుతుంటే మేము చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చి ఇక్కడ తినేవాళ్ళు. ఇక్కడ మా గ్రామంలోని ఈ చెట్టు దగ్గర ఒక ఇల్లు ఉండింది. అదే బడ్నేని మున్సబ్ గారు ఇప్పుడు ఇక్కడ పూజారిగా చేస్తున్నారు. ఆ పూజ అప్పుడు ఇక్కడ మేము చిన్నపిల్లలు ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఇందాక మా వాళ్ళు చెప్పినట్టే నాగదేవతలు తిరిగేది, కానీ ఎవరికి ఆన్ చేసేది కాదు. మేము భయపడేవాళ్ళం, కానీ ఏ రోజు కూడా ఎవరికి ఆన్ చేసేది కాదు. ఆమె మరి నాగదేవతలను పూజించేవారు. అప్పటి నుండి ఆనవాయితీగా దినదినంగా ఇది అభివృద్ధి చెందుతూ వస్తుంది. గత సంవత్సరంలో కూడా చాలా చక్కగా పెద్ద కార్యక్రమాన్ని చేసి ఇక్కడ కొంత పునాదులు వేసి నీటిగా ఈ శంకులమ్మ తల్లిని నిర్మించడం జరిగింది. రాబోయే తరాల్లో కూడా ఈ శంకులమ్మ తల్లి తప్పకుండా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ మాకు డోక్రా మహిళలు, ఆడ తల్లులందరూ గ్రామం దగ్గర ఉండడం వల్ల శంకులమ్మ దేవుడిని మేము ప్రతి పండగకు మేము జొడ్ల పండుగకు ముందు, కురకొతకు ముందు, ఏ గ్రామంలో ఏ పండుగ జరిగినా ముందు శంకుదేవతకు వచ్చి ఆనవాయితీగా మేము పూజించడం అనేది జరుగుతుంది. ఇది మా పూర్వీకులు మాకు ఇచ్చిన వరంగా మేము భావిస్తున్నాము. ధన్యవాదాలు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం ఇరడాపల్లి పంచాయతీ తురాయిమెట్ట గ్రామ మరి శంకులమ్మ దేవతి
అప్పుడు మరి మా పెద్దలు పూర్వీకులైన గ్రామ దేవతి శంకులమ్మ అన్నికి గ్రామానికి కాపాడుకునే దేవత, గ్రామ దేవత. దానికి మరి మాకిక్కడ కమిటీ వాళ్ళు కూడా మనము గ్రామ దేవతని చాలా ఘనంగా మనము దానికి పూజించుకుంటే అన్ని ఒక విధాలని మన గ్రామాన్ని కాపాడుకుంటుంది అని మరి ఇక్కడ కమిటీ వాళ్ళు తెలియజేయడం జరిగింది. దాన్ని బట్టి మరి నేను కూడా అది మంచిదే, గ్రామ దేవతకి మనకు పూజించుకుంటే అన్ని ఒక సర్వ విధాలుగా మనకు కాపాడుతుంది, చేసుకోవడం మంచిదని ఈరోజు మరి ఇప్పటికే మరి 2 సంవత్సరాల తనది మరి ఈ పండగ మేము చేసుకోవడం జరుగుతున్నది కనుక మరి తప్పకుండా మరి నాకు మీరు అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ నమస్కారం జరుగుతున్నది. విన్నారు కదండి, మా గ్రామ పెద్దలు చెప్పినవి అవండి. అందుకని ప్రతి సంవత్సరం మా గ్రామ దేవత పండుగ జరుపుకుంటామండి. అలాగే ఆ రోజు మొత్తం అక్కడే ఉంటూ చిన్నపిల్లలతో అలాగే పెద్దలతో కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ చేయిస్తామండి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు ఫస్ట్ నోటిఫికేషన్ కింద రావాలంటే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.